చంపేసినప్పటికి ఇంకా మా అమ్మని చంపేసి మా తాతను చంపేసి మా పెద్దని చంపేసినప్పటికి ఇంకా ఆ అమ్మ యాక్టింగ్ లో ఈ ఊరికి ప్రపంచానికే తెలుసు ఆ అమ్మ యాక్టింగ్ లో. చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి గ్రామంలో పొలం కోసం తల్లిని స్తంభానికి కట్టేశాడు కొడుకు. కావాలనే తల్లిని కట్టేసి పినతల్లి కొడుకు మీద నెపం నెట్టేందుకు ప్రయత్నం చేశాడు. తల్లిని కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక రోజు రోజుకు విలువలు పడిపోతూ ఉన్నాయి. సో కన్న తల్లి అని కూడా చూడకుండా చిత్తూరు జిల్లాలో ఒక అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. శాంతిపురం మండలం తమ్మిగానిపల్లి గ్రామంలో పొలం కోసం తల్లిని స్తంభానికి కట్టేశాడు కొడుకు. కావాలనే తల్లిని కట్టేసి పినతల్లి కొడుకు మీద నెపం నెట్టేందుకు ప్రయత్నం చేశాడు. తల్లిని కట్టేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ కొడుకే ఆ వీడియోను వైరల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి ఇచ్చిన ఉచిత సలహా పైన ఈ సురేష్ అనే అబ్బాయి వాళ్ళ సొంత మదర్ ని పోలు కట్టేసి ఆ వీడియో తీసి ఎవరైతే సజెస్ట్ చేశారో ఆ వ్యక్తికి పంపించి ఇమీడియట్ గా ఇది వైరల్ చేశారు. సీఎం కాన్ఫరెన్స్ లో ఇలా జరిగింది అని చెప్పి సమస్యను పరిష్కరించుకోవడం కోసం, ఆస్తి సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఈ విధంగా అతడు వైరల్ చేశాడు. నిజానికి ఎవరైతే కట్టేశారో అని చెప్పి అబ్బాయి అంటున్నాడు, మంజునాథ్ అనే అబ్బాయి సీట్లో లేడు. ఆ టైంలో అక్కడ లేడు. ఏదో లేడీస్ చిన్న అరుపులు అయితే ఇంపడుతున్నాయి వీడియోలో చూస్తుంటే. ఇతడు ప్లాన్ చేసి ఆ వ్యక్తి ఎవరో వేరే వ్యక్తి చెప్పిన ఐడియా ప్రకారం ఇతడు ప్లాన్ చేసి వాళ్ళ మదర్ని ఇతనే కట్టేయడం కూడా జరగలేదు. ఒక స్తంభం దగ్గర నిలబెట్టి ఈ డ్రిప్ ఇరిగేషన్ పైప్స్ ఉంటాయి, బ్లాక్ పైప్స్, అవి ఊరికే చుట్టేశాడు. అంతే, ముడి కూడా వేయలేదు, చుట్టి పెట్టి వీడియో తీసుకున్నాడు. మేము అలర్ట్ అయ్యి ఇమీడియట్ గా మా నరేష్ గారు ఇమీడియట్ గా రీచ్ కావడం జరిగింది. రీచ్ అయిన టైంలో కూడా ఆమె అలాగే కట్టేసి కూర్చొని ఉంది. దీనిపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. ఒక వ్యక్తి ఇచ్చిన చిత్తూరు జిల్లాలో అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. సొంత తల్లినే కొడుకు స్తంభానికి కట్టేసిన వైనం మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్న తల్లినే ఒక కొడుకు ఒక ఈ కరెంటు స్తంభానికి కట్టేసి దాన్ని తన సవతి తల్లి కొడుకు పైన ఆ నేరాన్ని నెట్టి ఒక డ్రామా క్రియేట్ చేయాలని చెప్పి ఒక నాటకం అయితే ఆడాడు. అయితే దీన్ని పోలీసులు అతని ఆట కట్టించారు. అయితే వివరాలకు వస్తే శాంతిపురం మండలంలోని కర్లగట్ట పంచాయతీలోని తమ్మినిపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో సురేష్ అనే వ్యక్తి తన తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి ఒక డ్రామా క్రియేట్ చేశాడు. ఈ మధ్య కాలంలోనే కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టడంతో ఆ మహిళకు ప్రభుత్వ పరంగా సాయం అందింది. దీంతో అదే రకమైన సాయం తాను కూడా పొందేందుకు ఈ విధంగా తల్లిని హింసించి ఇతను ఈ డ్రామా క్రియేట్ చేశాడు. ఇతని తండ్రికి 2 భార్యలు ఉన్నారు. అయితే తన పెద్ద భార్య చనిపోవడంతో, అంటే ఈ వ్యక్తి సురేష్ అనే వ్యక్తి పెద్దమ్మ గతంలోనే చనిపోయింది. అలాగే తండ్రి మునెప్ప కూడా ఈ మధ్య కాలంలోనే చనిపోయినట్లుగా ఈ నెల 5వ తేదీన చనిపోయాడు. దీంతో ఆ ఆస్తి కోసం ఈ అన్నదమ్ముల సవతుల మధ్య సవతి తల్లి కొడుకుకి ఇతనికి మధ్య కొంచెం ఆస్తి తగాదాలు ఉన్నాయి. అయితే ఈ రోజు తన తల్లిని కరెంటు స్తంభాన్ని కట్టేసి దాన్ని తన అన్న కొట్టినట్లుగా, అన్న ఈ పని అంతా చేసినట్టుగా ఒక క్రియేట్ చేసి దాని వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో తనకు సానుభూతి దక్కుతుందని చెప్పి, అలాగే ప్రభుత్వ పరంగా సాయం అందుతుందని ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశాడు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి సురేష్ ను అదుపులోకి తీసుకొని విచారించి తమదైన స్టైల్లో పోలీసులు విచారించి అసలు విషయం అంతా కూడా ఒప్పుకున్నాడు. తన అన్న మంజునాథ్ ఎవరైతే కట్టాడని చెప్పాడో అదంతా తను డ్రామా చేశానని, అదంతా జరగలేదని పోలీసుల సమక్షంలో తర్వాత ఒప్పుకోవడం జరిగింది. దీంతో పోలీసులు ఈ మేరకు వివరాలు కూడా వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా అతను ఒక డ్రామా క్రియేట్ చేశారని, అతని పైన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా
తెలిపారు. అయితే ఈ సందర్భంగా తన తల్లిని అడ్డు పెట్టుకొని ఆమెని మండుటెండలో ఆమెను ఒక స్తంభానికి కట్టేసి ఆమెని హింసిస్తూ కూడా ఈ సురేష్ అనే వ్యక్తి ఈ విధంగా తన కనీసం తల్లి అన్న విచక్షణ కూడా లేకుండా ఈ విధమైన ఘాతుకానికి పాల్పడటం పట్ల గ్రామస్తుల్లో కూడా ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది. అందరినీ కూడా నమ్మించే ప్రయత్నం అయితే చేశాడు. అయితే అసలు విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా ఇతని పైన ఆగ్రహంతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు క్షణాల్లో ఈ కేసును విచారించి సోషల్ మీడియాలో తప్పుడుగా వైరల్ అవుతున్న ఆ వీడియో వెనుక అసలు వాస్తవాన్ని బయట పెట్టడంతో అందరికీ కూడా అసలు విషయం తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ఏమో బిందు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చంపేసినప్పటికి ఇంకా మా అమ్మని చంపేసి మా తాతని చంపేసి మా పెద్దని చంపేసినప్పటికి ఇంకా ఆ అమ్మ యాక్టింగ్ ఈ ఊరికి ప్రపంచానికే తెలుసు ఆ అమ్మ యాక్టింగ్ లో. దిక్కులేదు చేస్తానని చెప్పా అమ్మకి చంపేదే కొట్టి 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 కరెంట్ పోల్కేసి కొట్టా ఉన్నారు. నాకెవరు నా దిక్కు వాళ్ళు ఏమన్నా చెప్పి వాళ్ళ యాక్టింగ్ ఏ పడ్డే కాదు. ఆ కాలంలో ఇంకా మా అమ్మని చంపేసినప్పటికి ఇంకా మా అమ్మని చంపేసి మా తాతని చంపేసి మా పెద్దని చంపేసినప్పటికి ఇంకా ఆ అమ్మ యాక్టింగ్ ఈ ఊరికి ప్రపంచానికే తెలుసు ఆ అమ్మ యాక్టింగ్ లో.